హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మైనస్లో ఉన్నాయి, వాటి ఫ్లాట్గా మైనస్లో ఉన్నాయి. ఒకటి అంటే ఒక హ్యాంగ్సెంగ్ మినహాయిస్తే మిగతా అన్ని మార్కెట్స్ అన్ని కూడా మైనస్లో క్లోజ్ అయినాయి. అయితే మన మార్కెట్స్ ఒక బుల్ ర్యాలీ అనేది ఈరోజు కూడా కొనసాగింది. ఓపెనింగ్ పాజిటివ్గా ఓపెన్ అయింది. తర్వాత ఒక దశలో 200 పాయింట్స్ పైన నిఫ్టీ మనకి లాభాల్లోకి వెళ్ళింది. అయితే లాస్ట్ ఒక 1.5 అవర్లో కొంచెం సెల్లింగ్ అనేది చూసాము. ఓవరాల్గా నిఫ్టీ ఇంకొక రికార్డ్ స్థాయిలో ఈరోజు క్లోజ్ కావడం చూసాము. 18,477 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ప్లస్ 138 పాయింట్స్ పాజిటివ్గా నిఫ్టీ క్లోజ్ కావడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా ఈరోజు ఒక రికార్డు స్థాయిలో క్లోజ్ అయింది. 39,684 దగ్గర బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. అయితే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ ఈరోజు చూసాము. లాస్ట్లో సెల్లింగ్ అనేది కనపడింది. హై నుంచి మాత్రం రెండు కూడా కొంత సెల్లింగ్ అనేది కనపడింది. నిఫ్టీ హై నుంచి దగ్గరగా ఒక 100 పాయింట్స్ దాకా 70 పాయింట్స్ దాకా నిఫ్టీ కరెక్ట్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా హై నుంచి ఒక 250-300 పాయింట్స్ దాకా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది. ఇక హిండాల్కో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ గెయినర్స్గా నిఫ్టీలో ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక ఐటీలో మరి ముఖ్యంగా ఇన్ఫోసిస్కి బాగా వెయిటేజ్ ఉంది. ఇన్ఫోసిస్ కారణంగా నిఫ్టీ ఈరోజు బాగా పెరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఇక టెక్ మహీంద్రా కూడా 3.2% పెరిగింది. ఇక లూజర్స్లో M&M ఒకటి, తర్వాత HCL టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డిస్ లాంటి స్టాక్స్ ఈరోజు టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక స్టాక్ ఆఫ్ ది డే చెప్పాలి అంటే టాటా పవర్ అని చెప్పొచ్చు. రీసెంట్గా ఇది దగ్గరగా జస్ట్ మ్యాటర్ ఆఫ్ వీక్స్లో ఇది డబల్ అయిపోయింది. 120-130 రూపీస్ నుంచి ఈరోజు 260 దాకా వచ్చింది. 257 దగ్గర క్లోజ్ అయింది. దీనికి పెరగడానికి ప్రధాన కారణము రీసెంట్గా ఈ పవర్ ఏదైతే ఉందో, పవర్ రిలేటెడ్ మనకి న్యూస్ ఏదైతే ఉందో, పవర్ క్రైసిస్ కారణంగా దాదాపు అన్ని పవర్ స్టాక్స్ బాగా మనకి ముందుకు రావడం చూస్తున్నాము. సో ఏదేమైనప్పుడు కూడా అంతా కూడా మనకి స్పెక్యులేషన్లో భాగంగా ఒక్కొక్క స్టాకు, ఒక్కొక్క సెక్టర్ కొన్ని రోజులు ఈ విధంగా పెరుగుతూ ఉంటాయి. టాటా పవర్ ఈరోజు 15% పెరిగింది. దీంతోపాటు ఈరోజు సెక్టార్ పరంగా గమనిస్తే దాదాపు పవర్ అనే నేమ్ ఉన్న ప్రతి స్టాక్ కూడా ఈరోజు పెరిగింది. తర్వాత మెటల్స్ కూడా ఈరోజు బాగా ర్యాలీ అనేది చూసాము. దాదాపు అన్ని మెటల్ స్టాక్స్ కూడా ఈరోజు ర్యాలీ అనేది కనపడింది. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మార్నింగ్ టైంలో చాలా స్ట్రాంగ్ ఉంది. మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి స్లోగా మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మరి ముఖ్యంగా బాగా సెల్లింగ్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 851 అడ్వాన్సెస్ అయితే 800 స్టాక్స్ డిక్లైన్స్ అనమాట. అంటే దగ్గర ఈక్వల్గా ఉన్నాయి. అడ్వాన్స్ డిక్లైన్ రెండు కూడా మార్కెట్ హైలో క్లోజ్ అయినా కూడా అడ్వాన్స్ డిక్లైన్ రెండు కూడా వీక్గా ఉన్నాయి. ఇక ఫ్యూచర్స్లో ట్రెండ్ ఏ విధంగా ఉంది? లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి ఫ్యూచర్స్లో కానీ గమనిస్తే బాగా షార్ట్ కవరింగ్ అనేది చూస్తున్నాం. మెజారిటీ స్టాక్స్ ఈరోజు షార్ట్ కవరింగ్ ఉంది. దాని తర్వాత లాంగ్స్ కూడా బిల్డ్ అవుతున్నాయి. దాని తర్వాత లాంగ్స్ బిల్డ్ అయినాయి. సో షార్ట్స్ బిల్డ్ కావడము, లేకపోతే లాంగ్ అన్వైండింగ్ పెద్దగా లేదు, ఎక్కువగా షార్ట్ కవరింగ్ కనపడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బాగా పెరిగిన స్టాక్స్ చూసుకుంటే టాటా పవర్ ఈరోజు చాలా స్ట్రాంగ్ పెరిగింది. అడిషనల్గా మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ కాలేదు, ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గింది, అంటే ఇది షార్ట్ కవరింగ్ వల్ల పెరిగింది. అదేవిధంగా IRCTC కూడా లాస్ట్లో బాగా పెరిగింది, ఇది కూడా షార్ట్ కవరింగ్తో పెరిగింది అనమాట. ఇదంతా కూడా ఫ్యూచర్స్లో జరిగే మార్పులు అనుగుణంగా స్టాక్స్ పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక ఇక్కడ నుంచి మార్కెట్స్ ఏ విధంగా ఉండవచ్చు? మనం గతంలో అనుకున్నాం 18,460 ఆ లెవెల్ అనేది అది వచ్చేసి దాన్ని దాటి కూడా ఈరోజు 18,543 హైకి వెళ్ళింది. అయితే ఇక్కడ నిఫ్టీకి ఇమీడియట్గా లెవెల్ చెప్పాలి అంటే హయ్యర్ సైడ్ 18,000 నేను అనుకోవడము 650 ఆ లెవెల్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ హై సైడ్ అనమాట. తర్వాత 18,800 ఇది హయ్యర్ సైడ్. ఇక్కడ డౌన్ సైడ్ కానీ గమనిస్తే 18,250 అనేది ఒక సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 17,950 అనమాట, ఇది డౌన్ సైడ్ నిఫ్టీకి. ఓవరాల్గా మనకి ఈ వారంలో కూడా చాలా కంపెనీస్ రిజల్ట్ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ వారానికి చివర రిలయన్స్ రిజల్ట్ ఉంది. సో ఈ విధంగా రిజల్ట్ ఎక్కువగా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. చాలా ఫాస్ట్గా తక్కువ టైంలో నిఫ్టీ అనేది ఒక బ్రహ్మాండమైన ర్యాలీ అనేది చూసాము. ఇక్కడ నుంచి కొంచెం ఈ అగ్రెసివ్గా పెరగడం అనేది నిఫ్టీలో తగ్గవచ్చు. నిఫ్టీలో ఈ అగ్రెసివ్గా పెరిగే మనకి ధోరణి కొంచెం ఇక్కడ నుంచి తగ్గే అవకాశం ఉంది. ఓవరాల్గా ఇక్కడ కొంచెం మార్కెట్స్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. ఒక రేంజ్లో, ఇప్పుడు అనుకున్న రేంజ్లో కొనసాగవచ్చు. 300 పాయింట్స్ 400 పాయింట్స్ అంటే కూడా పెద్దగా ఈరోజు పెరిగినట్టు కాదండి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను,
ఈరోజు నిఫ్టీ 138 పాయింట్స్ పెరిగినా కూడా ఇది 0.7% కూడా లేదనమాట. కాబట్టి ఏంటంటే ఒక 200 పాయింట్స్ పెరిగినా కూడా పెద్ద ర్యాలీ అనుకోలేము ఇప్పుడున్న పరిస్థితిలో. ఓవరాల్గా నిఫ్టీ ఇంతకుముందు చెప్పిన లెవెల్స్లో కొనసాగడానికి అవకాశం ఉంది. ఇది మార్కెట్స్ గురించి. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ అనమాట. ఇది ప్రస్తుతానికి 2160 దగ్గర మనకి ఉంది. ఐపీఓ ప్రైస్ కన్నా బాగా పెరిగింది. ఓవరాల్గా వాల్యూ అంటే 52 వీక్ హై అంటే రీసెంట్ హై కానీ గమనిస్తే 2300 అనమాట. ప్రస్తుతానికి ఇది కూడా రీసెంట్ హైస్ దగ్గరే ఉంది. ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి. సో ఫండమెంటల్ గురించి భయపడాల్సిన అవసరం లేదంటే వీళ్ళు ఉన్న బిజినెస్ అంటే కెమికల్స్, తర్వాత ఫార్మస్యూటికల్స్లో ఉన్నారనమాట. ఫార్మస్యూటికల్స్లో యాంటాక్సిడెంట్స్ కానివ్వండి, తర్వాత యాంటీ రీట్రవల్ కానివ్వండి, ఇవన్నీ కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. మంచి బిజినెస్ పరంగా అందులో డోకా లేదు, బాగానే ఉన్నారు. ఈవెన్ మీకు లాస్ట్ 2 ఇయర్స్లో కానీ గమనిస్తే 2018కి ఇప్పటికి అటు రెవెన్యూస్ పరంగా అంటే 3 ఇయర్స్లో డబల్ అయిపోయింది అనమాట. రెవెన్యూస్ పరంగా చాలా స్ట్రాంగ్ గ్రోత్ అయితే ఉందండి, కంపెనీలో గ్రోత్ ఉంది. అయితే మైనస్ పాయింట్ పరంగా చూడాలి అంటే వాల్యుయేషన్స్. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాల్యుయేషన్స్ అంటే ప్రతి స్టాక్ మనం పదే చెప్పుకుంటాం చాలా ఎక్స్పెన్సివ్ అని. ఇది కూడా బాగా ఎక్స్పెన్సివ్ అండి. వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్. ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండి ఐపీఓలో వస్తే హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. అయితే ఒక్కసారి అప్పుడప్పుడు మాత్రం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు చూడండి. ఎందుకంటే కెమికల్ కంపెనీస్ అనేవి కొంచెం జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం వాచ్ చేస్తూ ఉండాలన్నమాట. అటు గ్లోబల్గా జరుగుతున్న ఈవెంట్స్, తర్వాత కెమికల్ కంపెనీస్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. కెమికల్ అనగానే అన్నీ అంటే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు కెమికల్ అనే పేరున్న కంపెనీ, కెమికల్ స్టాక్స్ పెరుగుతుంటే అన్నీ పెరుగుతాయి. సో అట్లా కాకుండా ఏంటంటే కంపెనీలో జరిగే మార్పులు చూడండి, ఆ ఇండస్ట్రీలో జరిగే మార్పులు చూసి చూడండి. ఓవరాల్గా లాంగ్ టర్మ్కి క్లీన్ సైన్స్ అనేది బాగుండొచ్చు. ఫ్రెష్గా కొనాలి అంటే మాత్రం ఇప్పుడు వద్దని చెప్తాను. కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. అయితే కరెక్షన్స్ ఎంతవరకు వస్తాయి ఏంటి అని మనం చెప్పలేము. కరెక్షన్స్లో స్లోగా కొనుక్కోవచ్చు అండి. ఇది క్లీన్ సైన్స్ గురించి. తర్వాత నజారా టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు ఇంకొకరు. ఇది కూడా సేమ్ క్లీన్ సైన్స్ లాంటిదే అంటే సేమ్ అదే విధమైన గ్రోత్ ఉన్న కంపెనీ అండి. ఇది కూడా రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ. రెండు కూడా రీసెంట్ లిస్ట్ అయిన కంపెనీస్, రెండు కూడా లిస్ట్ కావడమే వాల్యుయేషన్స్ చాలా ఎక్స్పెన్సివ్గా లిస్ట్ అయినాయి అనమాట. ఇది కూడా జస్ట్ 2018కి ఇప్పుడు కానీ గమనిస్తే రెవెన్యూస్ డబుల్ అయిపోయినాయి. అఫ్ కోర్స్ నజారా టెక్నాలజీస్ రీసెంట్గా ఈ కోవిడ్ కారణంగా కొంచెం వీటికి బిజినెస్ బాగా పెరిగి ఉంటుందండి. ఇదేంటంటే ఆన్లైన్ గేమింగ్ తయారు చేసే కంపెనీ అనమాట. సో దీనికి కూడా ఆన్లైన్ గేమింగ్ కానివ్వండి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే ఎకానమీ అనేది ముందుకు వెళ్తూ ఉండి టెక్నాలజీలో మార్పులు వస్తూ ఉంటే దానికి అనుగుణంగా వీటికి ఇటువంటి వాటి వైపు చాలామంది మొగ్గు చూపుతారు, అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువగా ఇటువంటి వాటి మీద టైం స్పెండ్ చేస్తారు అనమాట. సో టైం స్పెండ్ చేస్తారు. ఈవెన్ డబ్బులు కూడా ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఉంటుందండి. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో గ్యాంబ్లింగ్ అనేది చాలా అక్కడ గవర్నమెంట్స్కి గ్యాంబ్లింగ్ మీద చాలా రెవెన్యూస్ వస్తాయి. అక్కడ చిన్న కౌంటీ క్రికెట్ కూడా వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తారనమాట. సో అదంతా కూడా లీగల్. సో ఆన్లైన్లో ఉంటుందన్నమాట. సో ఇది నజారా ఏంటంటే గ్యాంబ్లింగ్ కాదు, ఆన్లైన్ గేమ్ కంపెనీ. సో ఏదైనప్పుడు కూడా ఈ ఐపీఓకి ముందు కూడా చాలా హైప్ క్రియేట్ అయింది స్టాక్కి, ఈ కంపెనీకి. సో అదేవిధంగా ఐపీఓ చాలా స్ట్రాంగ్ ఐపీఓ, అక్కడి నుంచి కూడా బాగా పెరిగింది. రీసెంట్గా మాత్రం కొంచెం కరెక్షన్ అనేది స్టాక్లో కనపడింది. ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. వాల్యుయేషన్స్ పరంగా ఇది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో రెండు కూడా ఈరోజు మనం మాట్లాడుకున్న రెండు స్టాక్స్ కూడా మంచి కంపెనీలే, కాకపోతే వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ అనమాట. కాబట్టి ఈ రెండింటిని కూడా ఫ్రెష్గా కొనాలి అనుకుంటే కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి, ఎస్ఐపి చేయండి. హయ్యర్ లెవెల్స్లో కొన్న వాళ్ళు నజారా టెక్నాలజీస్ని కొంచెం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఫ్రెష్గా యావరేజ్ అయితే ఇప్పుడైతే వద్దు. ఇది తర్వాత ఇంకొక స్టాక్ విషయానికి వస్తే జీవీకే గురించి అడుగుతున్నారండి. జీవీకే సో అంటే ఇది ఫ్యూ డేస్ బ్యాక్ వీడియో కింద పెట్టారు. 11th అక్టోబర్ వీడియో కింద పెట్టారు అన్నమాట మెసేజ్. జీవీకే డీలిస్ట్ అయిందండి. దాని గురించి చెప్పడానికి ప్రత్యేకించి ఏం లేదు. అంటే ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కానీ గమనిస్తే ఈరోజు ఎన్ని స్టాక్స్ మనకి లిస్ట్ అయ్యి ట్రేడ్ అవుతున్నాయో ప్రస్తుతానికి ఒక 4,45,000 రీసెంట్గా బాగా పెరిగింది. ఐపీఓస్ కొత్త కంపెనీస్ వచ్చినాక దానికంటే ముందు మనం లాస్ట్ ఒక 25 ఏళ్ళు కానీ గమనిస్తే కొన్ని వేల కంపెనీస్ డీలిస్ట్ అయిపోయినాయండి. అంటే దివాళా తీయడము, తర్వాత ఫ్రాడ్ చేయడము, ఇటువంటివిగా చాలా జరిగాయి. అందులో భాగంగా మన తెలుగు స్టేట్స్లో తెలుగు ఇన్వెస్టర్స్ని ముంచిన కంపెనీస్ కానీ గమనిస్తే జీవీకే, ల్యాంకో, కరుటూరి గ్లోబల్, డీక్యూ ఎంటర్టైన్మెంట్, బాట్రానిక్స్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇట్లా కొన్ని 100,000 ఉన్నాయండి. ఇన్నారెడ్డి కంప్యూటర్స్,
మిక్ ఎలక్ట్రానిక్స్ అండి. మిక్ ఎలక్ట్రానిక్స్ ఒక టైంలో మన తెలుగు స్టేట్స్లో చాలా వేల కోట్లు నష్టపోయిన కంపెనీ అనమాట. ఇది కూడా డీలిస్ట్ అయిపోయింది. 800 నుంచి జీరో అయిపోయిందండి స్టాక్ మిక్ ఎలక్ట్రానిక్స్. అప్పుడేంటి ఎల్ఈడి, మిక్ ఎలక్ట్రానిక్స్ అనేది ఎల్ఈడి స్టోరీ అనమాట. ఎల్ఈడి బల్బ్స్ తయారు చేస్తారు. ఇంకా రైల్వే స్టేషన్స్లో అంతా కూడా మిక్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళే ఉంటాయి. అప్పుడు స్టోరీ బిల్డ్ చేస్తారు. అదేవిధంగా ల్యాంకో టైం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీళ్ళు మించిన లేదు. ల్యాంకో ఆ టైంలో ఆ స్టోరీ అనమాట. సో కర్టూరి గ్లోబల్ అనేది ఏంటంటే రోజ్ కంపెనీ, రోజెస్ను ఎక్స్పోర్ట్ చేసే కంపెనీ ఇథియోపియాలో ఉంది. సో దీనికి వరల్డ్ వైడ్గా దీనికి బ్రహ్మాండమైన ల్యాండ్ బ్యాంక్ ఉంది, అది ఉంది అని చెప్పి ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ టైంలో స్టాక్స్ ఆ విధంగా బిహేవ్ చేస్తాయి. ఇంకోటి బాట్రానిక్స్ అని ఉంది. బాట్రానిక్స్ కానీ గమనిస్తే ఇప్పుడు అది డీలిస్ట్ కాదు, ఇంకా ట్రేడ్ అవుతుంది. 4 రూపీస్ ఉందండి. ఇది 2008లో 280 రూపీస్కి వెళ్ళిన స్టాక్ అనమాట. ఇదేంటంటే మన ఇండియా మొత్తం ఒకే కార్డు ఉంటుంది, టెక్నాలజీ బేస్డ్ కంపెనీ అనమాట. సో ఇటువంటివన్నీ స్టోరీస్ అనేది అప్పుడు ఆ టైంలో అటువంటి స్టోరీస్ అటు మీడియాలో కానివ్వండి, అప్పుడు న్యూస్ ఛానల్స్లో ఉండేవి. తర్వాత కొన్ని సర్క్యులేట్ అయ్యేవి అంటే న్యూస్ను సర్క్యులేట్ అయ్యేది, దాని వెనకాల కొంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ చాలా ఫాస్ట్గా ఇటువంటి న్యూస్ కానివ్వండి మనం చూస్తుంటాం. ఎలక్ట్రిక్ వెహికల్స్ కానివ్వండి, తర్వాత ఇథనాల్ అని, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తుంటాం అనమాట. ఏదో ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టాక్, ఏదైనా స్టాక్ పెరగాలంటే హాట్ స్టాక్స్ అంటాం వాటిని. ఏదో ఒక స్టోరీ ఉండి 10 మంది ఆ స్టాక్ గురించి మాట్లాడుకునే ఉంటుంటాయి అనమాట. అట్లా ఆ విధంగా స్టాక్ పెరుగుతుంది. వన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరీ అనమాట. స్టాక్ ఫండమెంటల్స్ నిజంగా ఆ స్టాక్ ఫండమెంటల్స్ సపోర్ట్ చేస్తే ఓకే. అది లేకుండా ఉండి ఒక న్యూస్ కారణంగానో లేకపోతే ఒక హైప్ కారణంగానో పెరిగింది అంటే అది మళ్ళీ 800కి వెళ్ళినా మళ్ళీ 8 రూపాయలకి వస్తుంది. కాబట్టి చాలామందికి ఇప్పుడు ఏదైతే స్టాక్స్ మీరు చూస్తున్నారో ఇందులో మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా నిజంగా అంత పెరగాల్సిన అవసరం లేదనమాట. 95% స్టాక్స్ అని కూడా అంతా కూడా ఏంటంటే హైప్తోనో లేకపోతే న్యూస్ బేస్లో లేకపోతే డబ్బు వస్తుంది కాబట్టి పెంచుతున్నారు. కాబట్టి ఏంటంటే మనం ఆ పెరిగే స్టాక్స్లో ఫండమెంటల్ సపోర్ట్ ఉంటే వాటికి మీరు హోల్డ్ చేయొచ్చు, తప్పకుండా హోల్డ్ చేయొచ్చు, లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు. అట్లా కాకుండా దానికి లాస్ట్ 2 ఏళ్ల క్రితము రిజల్ట్, 2-3 ఏళ్ల క్రితం రిజల్ట్ ఏ విధంగా ఉన్నాయో ఈరోజు కూడా అదే విధంగా ఉండి ఆ స్టాక్ 5 రెట్లు పెరిగింది అనుకోండి, అటువంటి స్టాక్స్లో మనం ఎగ్జిట్ తీసుకోవాలి. 2 ఏళ్ల క్రితము 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, ఈరోజు కూడా 100 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, కానీ స్టాక్ మాత్రం 10 టైమ్స్ పెరిగింది ఆర్ 5 టైమ్స్ పెరిగింది. సో మీరు అలర్ట్ అయ్యి ఎగ్జిట్ కావాలి. అట్లా మీరు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇది ఒక బుల్ ఫేజ్ అండి. ఈ టైంలో ఏంటంటే ఎవరైతే చెప్పినా నడుస్తుంది. రేపు ట్రెండ్ రివర్స్ అయితే అన్ని స్టాక్స్ కూడా మళ్ళీ కిందకి ఎంత పెరిగాయో అంతే కిందకు వస్తాయి. అది ఎప్పుడు రావచ్చు, 2 మంత్స్ రావచ్చు, తర్వాత రావచ్చా, లేకపోతే 2 ఇయర్స్ తర్వాత రావచ్చు అని చెప్పలేము. బట్ ఏదేమైనప్పుడు కూడా స్టాక్స్ కొనే ముందు 1-2 సార్లు బాగా స్టడీ చేసి లేకపోతే ఎవరి అడ్వైజర్నా తీసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ మార్కెట్లో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. స్టాక్ మార్కెట్ ఆల నుంచి ఆల్గో ట్రేడింగ్ వరకు అన్నింటికీ ఏకైక వేదిక profitmaster.in. Please like, subscribe and share our videos.